ఇది బొమ్మందేవపల్లి. మనం ఇక్కడ నుంచి అల్లమ్మ ప్రభు టెంపుల్ ఉంటుంది. ఇక్కడ దాదాపు మనం విలేజ్లోకి వెళ్ళి చూసుకుంటే ఒక 2-3 కిలోమీటర్లు అయితే ఇంకా లోనికి రావాల్సి వస్తుంది. అయితే చాలా ఇక్కడ గుట్టలు అయితే ఉన్నాయి. ఆ గుట్టల నుంచి దాటి మనం అక్కడికి ఆ టెంపుల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది చాలా ఫేమస్ తెలంగాణలోనే. ఇటు మన నిజామాబాద్ కానీ ఇటు కామారెడ్డి జిల్లాలో ఉన్న ఇటు జైరాబాద్ నుంచి కానీ చాలా ప్రజలైతే పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇక్కడ జాతర కూడా మనం చూసుకుంటూ ఉంటే జాతర కూడా చాలా ఫేమస్. ఇదంతా కూడా జాతర కంప్లీట్గా. సో మనం ఇంకా ఇక్కడ నుంచి జాతర నుంచి కూడా ఇంకా మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. చూద్దాం ఇంకా ముందుకెళ్ళి. పార్కింగ్ స్థలం ఇక్కడనే. ఈ పార్కింగ్ నుంచి ఇక్కడ వెహికల్స్ అన్ని పెట్టేసి ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ ఆ గుట్టపైకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. అయితే మన రవిశంకర్ గౌడ్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఫ్లెక్స్ అయితే పెట్టిండ్రు ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీ అల్లమ్మ ప్రభు జాతర ఉత్సవాలు 9th, 10th, 11 అంత 3 days ఉంటుందంట. లాస్ట్ చివరి రోజు అంటే రేపు సండే రోజు కుస్తీ పోటీలు కూడా ఇక్కడ జరుగుతాయంట. అయితే ఇక్కడ మాలజంగం మహేశ్వర సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా వాళ్ళైతే పెట్టారు ఇక్కడ. అయితే మాలజంగం అనేది వన్ ఆఫ్ ద ఎస్సీ ఉపకులాలు, అది కూడా 57 ఉపకులాలలో అది కూడా ఒక సబ్ క్యాస్ట్ మాలజంగం. సో ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ గుట్టలు చూడండి. ఏమాత్రం స్లిప్ అయినా ఇబ్బందికరమే. ఇది మంచి వస్తుంది. ముళ్ళతో పాటు మనుషులు కూడా ఫోకస్ చేయి. ఇది ఫ్రెండ్స్ ఎట్లున్నది. ఇంకా ఇట్లాంటి గుట్టలు ఇంకా 2-3 ఎక్కాలంట. ఇంకా దాదాపు చాలా పైకైతే ఎక్కాల్సి వస్తుంది. సో ఇక్కడ వెళ్తున్న వాళ్ళు చాలామంది కూడా ఇదే విషయం చెప్తా ఉన్నారు. సో పద చూద్దాం ఇంకా మనం. అంటే అక్కడ పైన పెట్టిరు అజెండా. ఇప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పెడతారు? రథం దగ్గరనా? ఓకే. రేపే కదా రథయాత్ర? ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మెల్లిగా మీద. ఏం పేరు మీ పేరు? మహేష్. ఓకే. ఇట్రండి. ఇప్పుడు మహారాజ్ అంట, మీరు వెళ్ళండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? టాక్లీ, డౌ టాక్లీ మండల్ డోంగ్లీ. ఏంది మరి ఇది ఉల్ సిద్ధన్న, ఇది సిద్ధన్న ఈయన శిష్యుడు, అల్లం ప్రభు గురువుడు అన్నట్ల. అంటే అల్లం ప్రభు శిష్యుడు, ఆయన గురువుడు, ఈయన శిష్యుడు, సిద్ధుడు శిష్యుడు. ఇది బొమ్మందపల్లి ఉంటుంది. ఇది మేము ఇక్కడ పెడతాం. తీసుకెళ్తున్నాం మరి ఇప్పుడు జత్రకి వెళ్ళి ఆడ మల్లికార్జున. అంటే ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మీరు ఏర్పాట్లని మీరే వేసుకుంటారా? మేమే అంతా. అంటే ఇప్పుడు ఈ సిద్ధప్ప వంశీయులా లేకపోతే మీరే అంటే మీరెవరు? ఇది వంశమే, మా కులమ లేదు, మా వంశమే. అల్లం ప్రభు కూడా జంగమయ్యనే. కానీ బల్లిగామ షికారి తాలూకా అక్కడ పుట్టిన మనిషి అల్లం. ఎవరు? అల్లమ్మ ప్రభు. బల్లిగామ షికారి తాలూకా. మరి అక్కడ నుంచి వచ్చి మరి ఇక్కడ ఎందుకు స్థిరపడినట్టు? అంటే ఇక్కడ ఎందుకు టెంపుల్ అవన్నీ? సిరిసిల్ల పోయిండు ఆయన, సిరిసిల్ల గుప్తాడు మల్లికార్జున సిరిసిల్ల. అక్కడ పోగా ఇక్కడ ఒక రాత్రి ముఖం చేసిండు అన్నట్ల. ఇక్కడ శిష్యులు తయారైన. అదే ఇక్కడ చాలా మంది శిష్యులు ఉన్నారు. బొమ్మదపల్లిలో కూడా గుడి ఉన్నది. అయినది. ఇప్పుడు అల్లమ్మ ప్రభు ఎక్కడ నుంచి వచ్చిండు మరి? బసవ కళ్యాణ్లో అనుభవ మండపం. అంటే ఇప్పుడు పార్లమెంట్ సవాలేదా, అప్పుడు ఆల్ చేసిండ. అది స్పీకర్ ఉండే ఆయన అల్లం ప్రభు, అధ్యక్ష ఉండే. ఇప్పుడు అంటే బసవేశ్వర మహారాజు ఉన్నప్పుడు మంత్రివర్గంలో స్పీకర్ ఉండే ఆయన అధ్యక్ష. మీ పేరేంటి? మహదాయప్ప. ఎక్కడ నుంచి వచ్చారు? మల్టిగా టాక్లీ. అంటే ప్రతి సంవత్సరం మీరు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇవన్నీ జెండా ఇవన్నీ ఊరేగింపులు చేస్తారా? చేస్తాం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు మీరు? ఎన్ని అది చాలా అది ఏమి గింతి లేదు అది.
అంటే ఎప్పుడు లేని డెవలప్మెంట్ ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు ఈ గుడికి ఫేమస్ జాతర అయినట్టు అనిపిస్తా ఉంది కదా గత అది పెరుస్తున్నది ఇప్పుడు పెరుగుతుంది రోజు అప్పుడు మంది రాకుండా రాకుండా మంచిగా మాలాస రావట్లేదు. ప్రతి జాతర 3 రోజులు చేస్తారు కదా, అంటే 3 రోజులలో ఎంతమంది రావచ్చు? లక్ష మంది వరకు వస్తారా? లక్ష వస్తాయి వస్తాయి. రాత్రి చూస్తే పరిచయం మందికి 1,00,000 మంది వచ్చాను రాత్రి. అంటే నైట్ ఇది ఎక్కువ ఉంటుందా లేకపోతే డేలో కూడా ఉంటుందా? అగ్నికుండం చేస్తాం రాత్రి మేము. అగ్నిగుండం లోపలికి వెళ్ళి నడుస్తాం మేము. ముందు నడిచి మళ్ళీ వెనకేసి వాళ్ళకి విడిసాడతాం. ఒక్క మనిషి కూడా దక్కదలిగది. మళ్ళీ ఇది సిద్ధప్ప గారి విగ్రహం, ఇది సిద్ధప్ప విగ్రహం. ఇది రథంలో కూర్చుంటే పెట్టి రాత్రి తింపుతారు. 2 కొట్టంగా రథం తిరుగుతుంది, అందులో కూర్చుంటాం మేము. రథంకి వెళ్ళి దిగినామంటే ఇక మేము వెళ్తాం ఇంటికి. కంప్లీట్ గా అయిపోయినట్టు, జాతర కంప్లీట్ అయినట్టేనా? కుస్తులు ఉంటాయి రేపు ఇంకా, ఇక అవి నడుస్తూ ఉంటాయి. ఇక మేము ఉండం. ఇంకా 5 రోజులు జాతర ఉంటుంది. అది ఇది దేవుడి పని ఇంతే ఇక. సో థ్యాంక్ యూ. అయితే ఈ సిద్ధప్ప అనే మహారాజు ఆయన మన అల్లమా ప్రభు గారి శిష్యుడంట. సో వీళ్ళు వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళు. అయితే వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ ఆయన దాదాపు వచ్చి అక్కడ మంత్రివర్గంలో బసవేశ్వర మహారాజు ఉన్న మంత్రివర్గంలో కూడా పనిచేసి మన ఇక్కడనే వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. సో ఆయన దగ్గర శిష్యులు చాలామంది కూడా చేరిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఇట్లా యాత్ర తీస్తారు, రథయాత్ర ఇస్తారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా ఇలాంటి విషయాలు ఇంకా మనం ఎన్నో తెలుసుకుందాం, ముందుకెళ్దాం. ఇంకెంత దూరం ఉంటుందమ్మా గుడి? అమ్మా కూడా మనకి ఉండేయంట అక్కడ. సో ఈరోజు మన బుక్కే అంటే మనకి వీలైతే మనకి పేలాలు తినుబండలు ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇంకా చాలా పైన టెంపుల్ ఉంటుందంటే అక్కడ టెంపుల్లో కూడా ఎట్లాంటి ఆహార పదార్థాలు లేవు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. సో మన ఆకలి అయితే ఈరోజు దేవుడు మనల్ని కరుణించారు. సో కడుపులో ఏదో ఒకటైతే మనకు పడుతుంది. అయితే ఇక్కడ చాలామంది వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అయితే వీళ్ళు బొమ్మన్దేవిపల్లి అంట, లోకల్ నుంచి వచ్చారు వీళ్ళు. అయితే మన టీపల్స్ అనగానే ఇక్కడ మనకు కూడా అన్ని విషయాలు చెప్తూ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం మిత్రులందరూ ఇక్కడ అయితే ఇక్కడ కూడా నది అలాంటి నీటి పరివాహక ప్రాంతం ఇలాంటివి కూడా లేదు ఇక్కడ. అయితే చెట్ల మొదల నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. ఆ వాటర్ నుంచి ఇక్కడ చిన్న దారలాగా ప్రవహిస్తూ ఉంది. అయితే ఇది ఆ దార కంప్లీట్గా. ఏం పేరన్నా? ఓకే. అయితే ఇక్కడ కోనేరు ఏదో ఉందంట. దాదాపు ఏ ఇయర్ కూడా ఎప్పుడు కూడా ఇది ఎండిపోదంట. సిద్ధన్న బాగు సంథింగ్ అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ ఉన్న ఈ అడవిలో వాటర్ ఫెసిలిటీ ఎక్కడ ఉండదు కాబట్టి ఆ దేవుడు ఈ చెట్ల మొదల నుంచి వచ్చినాయి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న పశుపక్షాదులు జంతువులకు కూడా మొత్తం కంప్లీట్గా మనకి ఇక్కడ నుంచే వాటర్ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది సిద్ధప్ప గారి ఏదో దేవుడు అని చెప్పేసి అంటున్నారు. సిద్ధప్ప దేవుడు అంట. అయితే ఇక్కడ నుంచి మనం ఇంతకుముందు చూసిన వీడియోలో అక్కడ మహారాజులు ఏదైతే తీసుకెళ్లారో ఆ జెండా అవన్నీ సిద్ధప్ప దేవుడిని, ఆ సిద్ధప్ప దేవుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళారు. సో ఇది ఇక్కడి ఫెసిలిటీ చూడడానికి కూడా చాలా బాగుంది. చూడండి మంచి చుట్టూ గుట్టలు. మంచి క్లైమేట్ చాలా అయితే బాగా అనిపిస్తుంది నాకైతే.
ఈ కాలువ చిన్న నాల అయితే ఇది ఇక్కడ చిన్న కుంటలాగైతే వేస్తారు. యాక్చువల్లీ కుంటలకి వెళ్ళి వాటర్ రాదు, ఆ పక్కన నుంచి వచ్చి ఇందులో అదే కుంటలో అయితే పడతాయి. అదే ఈ వాటర్ ఇది ఇక్కడ నుంచి అయితే వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఈ చిన్న దార ద్వారా చాలా బాగా అయితే ఉన్నాయి. దాహం వేస్తుంది, అప్పటి నుంచి వాటర్ కోసం చాలా ఇబ్బంది అయితే పడుతున్నాయి. నేను సిద్ధప్ప నాలా ఫస్ట్ టైం మనం వాటర్ తాగుతున్నాం. ఎలా ఉన్నాయి వాటర్? మినరల్ వాటర్ కూడా పనిచేయి, చాలా బాగున్నాయి. సో మనం ఈరోజు గుట్ట ఇంకా చాలా దూరం ఉందంటే, ఇంకా దాదాపు ఇంకొక 1.5 కిలోమీటర్ ఉంది ఇంకా గుట్ట. సో మాకు వచ్చే ముందే ఆకలైంది, తిని రాలేదు మేము. సో ఇక్కడ ఏదైనా దొరుకుతుంది, ఏదైనా తిందామని చెప్పేసి అనుకున్నాం. సో అనుకోకుండా కింద జాతర ఉన్నది ఒకటి తీసుకునే వాళ్ళం, మర్చిపోయి తొందరలోనే వచ్చేసినాం. కానీ వచ్చే దారిలోనే ఒక ఫ్యామిలీ మాకు ఇక్కడ ఉన్న చిన్న చిన్న తిండి పదార్థాలు మాకు ఇవ్వడం జరిగింది. సో వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేము మేము. సో ఈ సిద్ధప్ప నాలా ద్వారానే మేము కూడా వాటర్ తాగినాం. చాలా బాగున్నాయి వాటర్ కూడా. సో ఇంకా చూద్దాం మనం, పదండి. మన బరువు బాధితులన్నీ ఈరోజు రవిశంకర్ గౌడ్కి అయితే ఇవ్వడం జరిగింది. సో మిగతా కార్యక్రమం అంతా మనం నడిపించేద్దాం. ఇంకా చాలా దూరం అంట, కానీ బాగుంది ఫీలింగ్, అవన్నీ చాలా బాగుంది, చాలా బాగుంది. మొత్తం అంతా వైట్. ఎప్పుడైనా కండం నల్లగా ఉండేటప్పుడు చూసినాం, మరి ఇంత వైట్గా సంథింగ్, ఇది ఒక డిఫరెంట్ కలర్, చాలా బాగుంది. ఏదో పాలిష్ చేసిన ఇదంతా సాఫ్ట్గా ఉంది. అంటే ఇట్లాంటి గుట్టలల్లో నేను తిరిగిన చూసిన కాడికైతే ఇట్లాంటిది అయితే చెట్టు ఎప్పుడు చూడలేదు. మొత్తం లాస్ట్ చివరి వరకు కూడా సేమ్ కలర్. సో బాగుంది. ఇక్కడ ఎవరో పేరు కూడా రాసిండ్రు, ఆర్. సో మన సిగ్నేచర్ కూడా ఇచ్చేసినాం. బాగుంది చెట్టు అయితే, సూపర్. కొద్దిసేపు దమ్మనిపించింది కానీ ఇప్పుడు అలవాటు అయిపోయిందా? ఇది నార్మల్ నడక ఉంది. వెళ్తాం మరి వాస్తవానికి. తిరుపతి కొండ అంతా ఉంటుందా? చిన్న ఇంకేదో దూరం ఉంటుంది. అవునా? 20%. ఇంకా ఇంకా ఉంది అయితే చాలా. ఇంకా 1 కిలోమీటర్ ఉంటుందా? అమ్మో. సో అవునా? సో ఈరోజు మా పెద్ద బీబీసీ లెవెల్లో స్టోరీ అయితే వేయబోతున్నాం. సో ఈ కొండలు గుట్టలు భలే ఉన్నాయి ప్లేస్ అయితే. యూట్యూబ్లో తెలంగాణ పల్స్ అని కొట్టుండ్రి. తెలంగాణ పల్స్ కొడితే మా ఈ వీడియో వస్తుంది రేపు.
సబ్స్క్రైబ్ కొత్తగా అవుతున్నారు. అయితే ఇక్కడ అల్లమ్మ దుర్గా ప్రభు టెంపుల్ దగ్గరకు వచ్చినప్పుడు మనకు పరిచయం అయితే అయ్యిండ్రు. సో బాయ్ పెడతాం కదా మనం కూడా. 2 3 సో ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో గుట్ట మీద ఇదైతే ఇట్లా పెట్టడం జరిగింది. చాలా బాగుంది, అందంగా. మరి పెట్టారా లేకపోతే ఇది అదే వచ్చిందా తెలియదు కానీ, సో ఇది ఎవరైనా పెట్టి ఉంటారు. సంథింగ్ ఎవరి నమ్మకం వాళ్ళది. సో బాగుంది, చూడండి ఒకసారి. సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చేటప్పుడు అప్పట్లో గూగుల్ మ్యాప్ లేదనుకుంటా బహుశా. సో వచ్చే వాళ్ళకి దారి మధ్యలో ఇలా పెట్టడం వల్ల వాళ్ళకు ఒక ఐడెంటిఫై అవుతుండే. సో వాళ్ళు దాన్ని చూసి ఇదే దారిలో వెళ్ళి ఉంటారు అని చెప్పేసి కూడా అట్లాంటి ఒక చిన్న చరిత్ర కూడా దీనికి ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకా చూద్దాం పదండి. మనం వెళ్ళే దారిలో ఉన్నది. అవునా, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మీరు అంటే ఒకటే ఫ్యామిలీ అనుకుంటా. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? బాగుందా? నైస్. ఏముంది టెంపుల్ పైన? గుడి అట్లా బాగుందా? బాగుంది. దీనికి సంబంధించిన ఏమైనా హిస్టరీ ఏమన్నా మీకు తెలుసుకొని వచ్చిందా? అంటే దగ్గర పరిసర గ్రామాల్లో ఉంటారు కాబట్టి మీకు ఏమైనా ఐడియా ఉందా దీని గురించి? పెద్ద మనుషులు అంటారు కాబట్టి ఏదో అల్లమ్మ ప్రభు జాతర అని చెప్పేసి కొండపైన శివలింగం ఉంటుంది, దేవాలయం. పూర్వీకులు వస్తారు, వాళ్ళని బట్టే మేము వచ్చినాం. ఓకే, అంటే ఈ జాతర కూడా దాదాపు 2-3 రోజులు కొనసాగేటట్టు అనిపిస్తుంది, నిజమేనా? అంటే ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఇంకా దీన్ని ఫేమస్ అయింది అని చెప్పేసి కూడా వినిపిస్తున్నాం. గతంలో కూడా ఇలానే ఉంటుండేనా? రోజులు జరుగుతుందో తెలియదు. స్టార్టింగ్ వచ్చాం, ఎన్ని రోజులు జాతర ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. రాలేదు మొదటిసారి ఇది. ఓకే, సో వాళ్ళు కూడా ఫస్ట్ టైం అంట, మనం కూడా ఫస్ట్ టైమే. సో ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైనా మనకు దొరికితే ఇంకా ఈ టెంపుల్కి సంబంధించిన ఇంకా చరిత్ర కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అందరూ సబ్స్క్రైబ్ చేయాలి తెలంగాణ పల్స్. మైక్ దీనికి మైక్ ఉంటుంది అన్నమాట. చూసినావా? మాట్లాడు. హలో అని వాడు అనిపిస్తుంది. హలో, వినిపిస్తుంది. నీ పేరేంది? ప్రీతం కుమార్. ప్రీతం కుమారా? ఎక్కడి నుంచి వచ్చినావు ప్రీతం కుమార్? ఎవరినా? మీ నాన్న. మరి మీ నాన్న భుజం మీద ఎక్కి సవారీ చేస్తున్నావా ఈ గుట్టలలో? ఎట్లుంది, మంచిగా? గుడికి వెళ్తున్నావా? చెప్పు. చిన్నపిల్లాడు జాబ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా అని అయితే అన్న ఏంది అని చెప్పేసి అంటున్నారు. సో అది మైక్, వైర్లెస్ మైక్ చూపించడం జరిగింది. అంతేనా? శివ నువ్వు ఎక్కినావా? పొద్దున వేస్తే జర్నీ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కదా. ఇక్కడికి మనం ఒంటరిగుంటే మనకు తెలియదు దారి. ఇట్లా అని చెప్పేసి అందుకే ఇవన్నీ పెట్టిండ్రు. అంటే ఇది ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే 90 డిగ్రీస్ ఎక్కడం అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు. సో ఇక్కడ మార్క్ అయితే కనిపిస్తుంది కదా మనకు, వైట్ మార్క్. తీసుకుంటూ రావాలి. ఎక్స్పీరియన్స్ ఎవరు ఇప్పటిదాకా వీడియో తీయలేదు అనుకుంటా, మనం ఫస్ట్ టైం వింటాం. ఈ చరిత్ర తెలుసా మీకు? దీని గురించి అంటే గుడి ఏంది ఏం కథ అని తెలుసా? సో మనం ఇప్పుడు మెట్ల కాడికి అయితే వచ్చినాము. మళ్ళీ ఒకసారి చెప్పు, మేము రికార్డ్ చేసుకుంటాం. 500 సంవత్సరాల క్రితము కట్టిండ్రు ఈ గుడి, ఇప్పుడు కాదు. అంటే 500 years చరిత్ర ఉంది దీనికి. ఉన్నది. అయితే ఆ దేవతలు మరి ఆ రాళ్ళని కానీ ఆ బండల్ని కానీ ఎట్లా మోసిండ్రు, ఆ కడీలతో ఎట్లా కట్టిండ్రు కానీ మనకు తెలియదు. ఇక ఇప్పుడు మేము వచ్చాడు కూడా అంటే దేవుడు దయ. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇక్కడ చాలా 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు? మేము ఇప్పుడు బోధన మండలం, మరి సాలూరా. అవునా? మాది బోధనే. బోధన నుంచి వచ్చినాము. సరే. సో మీరు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు ఇక్కడికి?
10 సంవత్సరాల పైన అవునా అంటే మీరు చిన్నప్పటి నుంచి వచ్చి చిన్నప్పటి నుంచి చిన్నగా ఉన్నప్పుడు వస్తాం మేము 25-30 సంవత్సరాల నుంచి వస్తున్నాడు. ఇప్పుడు 71 సంవత్సరం ఆయనకు. దాదాపు వీళ్ళు ఒక 30-40 ఇయర్స్ నుంచి కూడా వస్తూ ఉన్నారంట. ప్రతి సంవత్సరం ఒక 3-4 రోజులు జాతర చూసి అట్లా వెళ్ళేవాళ్ళంట. లేకుంటే మేము ఇన్ని ముఖం చేసి నైట్ అంటే ఇక్కడ పడుకోవడానికి కూడా ఉంటుందా? ఉంటది, పైన మొక్కలు ఉన్నది కదా. అంటే ఇంకా చాలా మంది ఉంటారు. వంటలు చేసుకోవచ్చు, చాలా మంది ఉంటారు. అగ్గిగుండం కాలుస్తుంది కదా, రైట్ అయితే బాగుంటుండే ఇంకా. అంటే అగ్నిగుండం కాల్సే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటి కూడా ఒక దీపం లెక్క అనిపించదు. దీపం కాదు, ఇప్పుడు ఈ కొండంతా గజిబిజి 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 ఉంటుంది నైట్ అయితే. ఇక ఇప్పుడైనా కూడా పర్వాలేదు ఇంకా, అయినా కూడా ఇప్పుడు ఈ మెట్లే కొద్దిగా ఇది ఉన్నది కానీ ఇప్పుడు ఇట్లాంటి మెట్లు ఇంకెన్ని ఉంటాయి పైకి? ఉంటాయి ఎన్నో వందలు రాసి. అంటే ఇప్పుడు ఇదంతా ఎక్కిన ఒక అంత అయితే ఇప్పుడు ఈ మెట్లతో ఎక్కడం ఒక అంత అంతేనా? అంతే అంతే. అంటే ఇప్పుడు ఈ కిందికి పైన అంటే ఇప్పుడు అంటే అంటే ఇక్కడ ఉన్న మన అల్లమ్మ ప్రభు అసలు ఇక్కడ ఎందుకు వచ్చిండు, అసలు ఎందుకు అంటే ఇట్లా చరిత్ర ఎందుకు ఉన్నది ఇంత ఫేమస్? రాక్షసులకు భయపడి ఈయన వచ్చి దాగున్నాడు ఇక్కడ. దేవుళ్ళన్నీ ముట్టల మీద భయపడి ఆ రాక్షసులకు భయపడి దేవుళ్ళు వచ్చి ఇంత పైన ఉంటే ఆ రాక్షసుడు మా దగ్గరకు రావద్దని వాళ్ళు వచ్చి కొండల పైన ఉన్నారంట. ఏమేమి ఉంటాయి పైన విగ్రహాలు? ఒకటే దేవుడు మా ప్రభు ఒక్కడే. లింగం ఉంటుంది. ఏముంటదమ్మా? లింగం. ఓకే ఓకే. సో పైన ఒక శివలింగం ఒకటే ఉంటుందంట. సో మనం ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరితోని. ఇక్కడ నుంచి మనము మెట్లు ఎక్కడం స్టార్ట్. అబ్బా ఇట్లుంటుంది ఇక అట్లనే దిగుతాయి ఇవన్నీ ఇవన్నీ అట్లనే దిగుతాయి. పడేసి ఇంకేది పడేస్తే దూలు తిరుగుతుంది మనది. ఇప్పుడు ఈ కొండ ఎక్కేటప్పుడు అందుకే షూ వేసుకోవాలని చెప్పేసి పెద్దలు మిత్రులు అందరూ మనకి సలహాలు సూచనలు ఇస్తారు. నేను వెళ్ళకుండా చెప్పులు వేసుకొని వచ్చిన, ఇక మన చెప్పు ఈ పరిస్థితి. ఇంకా దాదాపు కొండ బాగుందంట. సో దీన్ని ఏం చేసినా మనం ఏం చేయలేము, షూ వేసుకొస్తే బాగుండేమో, తప్పదు ఇంకా ఇదే ఇది ఎలాగో వెళ్ళాం. ఇంకా అబ్బో ఓ అమ్మా వచ్చేసినామంట దగ్గరికి. సో ఇది 90 degrees లెవెల్లో ఉంది. సో ఇది బాగా హైట్ మీదనే ఉంది. 180 degrees బాగా ఆయాసం బాగా వస్తుంది అన్న. ఆయన ఏంది బక్క ఉన్నాడు, టక జింక పిల్లలా ఎక్కేస్తున్నాడు. వావ్. సో అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బాసార్ దగ్గర నవీపేట నుంచి అంట మనకు దగ్గరే. సో మాది బోధన్ కాన్స్టిట్యున్సీ. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తామండి. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఓకే. తెలుసా ఈ టెంపుల్ గురించి అసలు ఎందుకు వస్తుండే ఇక్కడ, అంటే ఇంత గుట్ట మీద అసలు విగ్రహం అంటే ఎందుకు ఇక్కడ ఉన్నారు అని? మనకి పెద్దవాళ్ళు తెలుసు కానీ మా ఇంటి దేవుడు కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ. మీకు ఇంటి దేవుడా? ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తాం. అంటే 3 రోజులు 4 రోజులు జాతర కూడా ఉంటాయంట కదా? అమాస ముందు రోజు అమాస తెల్లారి 3 days. మళ్ళీ శ్రావణ మాసంలో కూడా ఈ మధ్యన తీస్తున్నారట ఈ గుడిని, ఓపెన్ ఉంటుంది ప్రతి శ్రావణ మాసంలో. అప్పుడు కూడా చాలా ఉంటుంది శ్రావణ సోమవారం. సో ఇలాంటి టెంపుల్ వెళ్ళేటప్పుడు మనకు కూడా దాదా వచ్చినాడు. సో ఈ విగ్రహం గురించి కూడా వీళ్ళు దాదాపు 10 years నుంచి వస్తున్నారంట. సో కొత్త ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. ప్రతి సంవత్సరం వస్తాం. అంటే మీకు ఈ టెంపుల్ అంటే ఎవరు మీకు పరిచయం చేయించారు? అంటే ఇట్లా టెంపుల్ ఉంది దేవుడు మాకు. ఓకే, ఇంటి దేవుడా? ఓకే. సో ముత్తాతల కాడ నుంచి వస్తూనే ఉన్నారు అప్పటి నుండి ఇక్కడికి. మా బాబు మా పాపది ఇక్కడనే తీసినాము. మా బాబు మా పాప ఇక్కడనే. వాళ్ళు కూడా చిన్నతనంలో కూడా నడుచుకుంటూ వచ్చారు. సో ఇది ఇంకా చూద్దాం.